హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ ఘర్ సోప్స్ మ్యాజిక్ డీ10 ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ బాగా ట్రెండ్ అవుతుంది, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మీద చాలా మంది సెలబ్రిటీస్ యాడ్స్ ఇస్తున్నారు, అలానే అందరూ పాజిటివ్ రిజల్ట్ కూడా ఇస్తున్నారు. బ్రాండ్ అయితే ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది, స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది, అలానే మన స్కిన్ లో ఉన్న ట్యానింగ్ కూడా రిమూవ్ అవుతుందని నిజంగా బ్రాండ్ క్లెయిమ్ చేసినట్టు వర్క్ చేస్తలేదు. వీళ్ళైతే షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి 100 ml ప్రోడక్ట్ నేను తీసుకుంది. ఇది మనకి 280 to 300 మధ్యలో అయితే వస్తుంది. నాకైతే 287 పడింది. సో ఇది యూజ్ చేయడం వల్ల బ్రాండ్ అయితే ఏం క్లెయిమ్ చేస్తుందంటే స్కిన్ బ్రైటన్ అవుతుంది, స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది, అలాగే స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలానే మనకి ట్యానింగ్ పోతుంది, సన్ నుంచి వచ్చే ట్యాన్ అయితే పోతుందని నిజంగా వర్క్ చేస్తుందా లేదా వీళ్ళు షేర్ చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ ఏమంటే మెయిన్ గా పారాబెన్ సల్ఫేట్ ఫ్రీ, అలానే డెర్మటాలజికల్ టెస్టెడ్, దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఏమీ లేదు. ఇది ఒక వ్యాగన్ ప్రోడక్ట్ అని కూడా ప్రోడక్ట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మనకి దీంట్లో సాఫ్రాన్ ఉంది, అలానే లాక్టిక్ యాసిడ్ ఉంది, అండ్ ప్రో విటమిన్ B5 కూడా ఉంది. సో స్కిన్ బ్రైట్నింగ్ చేస్తుంది, స్కిన్ ని నరిషింగ్ గా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది, అలానే స్కిన్ ని ఎక్స్ఫోలేట్ చేస్తాయి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే. సో ఇది యూజ్ చేయడం వల్ల మన ఫేస్ ఎలా ఉంటుంది అంటే చాలా డీప్గా క్లీన్ చేస్తుంది. మన ఫేస్లో ఉన్న ఇంప్యూరిటీస్ని, డర్ట్ని, అలానే డెడ్ స్కిన్ సెల్స్ని, డస్ట్ని రిమూవ్ చేసేస్తుంది. ఎందుకంటే ఇది చాలా డీప్గా మన పోర్స్ కూడా క్లీన్ చేస్తుంది అనమాట. సో అలానే ఇది క్లీన్ చేసిన తర్వాత మన ఫేస్ని అంటే మంచిగా బ్రైట్నింగ్ అవుతుంది. సో ట్యానింగ్ అనేది పోతుంది, అంటే మొత్తం ఎప్పుడుదో అయితే పోదు, రీసెంట్గా ఇన్స్టెంట్గా ట్యానింగ్ అయితే పోతుంది. సో మీరు మీ స్కిన్ చూసుకుంటే బ్రైట్నింగ్ అనిపిస్తుంది. సో ఇది మెయిన్గా ఏ స్కిన్ టైప్ అంటే ఆల్ స్కిన్ టైప్ అని ప్రోడక్ట్ అయితే చెప్పింది, కానీ మనం ఆల్ స్కిన్ టైప్ని అయితే యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఒక జెల్ టెక్స్చర్తో వస్తుంది. సో జెల్ టెక్స్చర్ అనేది అందరికీ సూట్ కాదు. ఒకవేళ మీది యాక్నీ ప్రోన్, ఆల్రెడీ మీకు పింపుల్స్ అవి ఉంటే మీకు మేబీ ఎఫెక్ట్ అవుతుంది, ఇరిటేషన్ అవ్వచ్చు, ఇంకా పింపుల్స్ని ఇంకా ఇచ్చింగ్లా అవ్వచ్చు, ఎందుకంటే దీంట్లోని చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి మనకి లాక్టిక్ యాసిడ్వి. సో అవి ఏమంటే మన స్కిన్ని డీప్గా ఎక్స్ఫోలేట్ చేస్తుంది. సో చూస్తున్నారు రెడ్ కలర్ బీడ్స్లా ఉన్నాయి. సో అదేమంటే మన స్కిన్ని చాలా డీప్గా ఎక్స్ఫోలేట్ చేస్తుంది. ఇది ఒక జెల్ బేస్ అనమాట. సో మన ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా మాయిశ్చరైజర్గా అనిపిస్తుంది. మీ స్కిన్ డ్రై అనేది ఉండదు, అండ్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ బ్రైట్గా అనిపిస్తుంది. సో ఇది చాలా డీప్గా క్లీన్ చేస్తుంది. కానీ ఇది మెయిన్గా వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి, నార్మల్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి మేబీ కొంచెం డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి యూజ్ చేయండి. మరీ అంత డ్రై అయితే అవ్వదు, మరీ మన ఫేస్ని మరీ అంత డ్రై అయితే చేయదు, కొంచెం మాయిశ్చరైజ్ అనిపిస్తుంది, కానీ పర్ఫెక్ట్గా ఆయిలీ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, అలానే నార్మల్ స్కిన్ వాళ్ళకైతే బెస్ట్ అనమాట. సో ఇది మనకి ఫేస్ నీట్గా క్లీన్ చేస్తుంది, స్కిన్లో ఉన్న డర్ట్ని, డస్ట్ అంతా రిమూవ్ చేసి స్కిన్లో ఉన్న ట్యానింగ్ కూడా పోతుంది, కానీ ఇన్స్టెంట్గా ట్యానింగ్ అయితేనే పోతుంది, ముందు ట్యానింగ్ అయితే పోదనమాట. అలానే ఇందులో ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది, కానీ అది లైట్గా ఉంటుంది. సో ట్యానింగ్ ఎలాగంటే మనకు కొంచెం తక్కువే పోతుంది, మైల్డ్గా ట్యానింగ్ పోయి స్కిన్ మాత్రం మంచిగా రేడియంట్ గ్లో అండ్ స్కిన్ బ్రైట్నింగ్గా ఉంచుతుంది. సో ఈ ఫేస్ వాష్ యూజ్ చేసే ముందు మీరు ఏ స్కిన్ టైప్ అని అందరికీ సూట్ అవుతుందని చెప్పట్లేదు నేను, మేబీ కొంతమందికి సూట్ అవ్వచ్చు, కొంతమందికి సూట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక జెల్ టెక్స్చర్తో వచ్చింది. జెల్ టెక్స్చర్ అనేది మన స్కిన్ని చాలా డీప్గా క్లీన్ చేస్తుంది, స్కిన్ని అంటే మన పోర్స్ అన్నీ క్లీన్ చేస్తుంది కాబట్టి. సో ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఫస్ట్ మీరైతే ప్యాచ్ టెస్ట్ చేసి అప్పుడైతే ట్రై చేయండి. సో అంతే గైస్, నా వీడియోగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.